మార్కు సువార్త 9వ అధ్యాయము 38 నుంచి 39 వరకు చదువుకుందాం. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. చూడండి, ఎవరు అద్భుతం చేస్తున్నా యేసయ్య పేరుని చేస్తే అది నిజమైన అద్భుతము. ఆ అద్భుతము ఎవరిని హెచ్చిస్తుంది? గొప్ప దేవుడు అంట. పౌలు తన పట్టుకున్న బట్టని ఎవరో పట్టుకుంటారు, అక్కడ నోరు వాడారా? వాడలే. కానీ ఎవరి మీద విశ్వాసంతో చేశారు? యేసయ్య విశ్వాసంతో. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టు చూచితిని, వాడు మనలను వెంబడించి వాడు కాడు గనక వానిని ఆటంకపరిచితమని. ఒకవేళ ఆటంకపరుస్తున్నాడు అనుకో, ఎందుచేత ఆటంకపరుస్తున్నాడు? దేని వలన? అసూయ. దేని వలన? అసూయ. నేనే చెయ్యాలి, ఇంకెవరో చేయకూడదు. ఎవ్రీ మిరకల్ బిలీవర్ హానర్స్ గాడ్. విశ్వాసం దేంతో పనిచేస్తుంది? ఎవరైనా యేసు అద్భుతాలు చేస్తే మనము, ప్రభువా నాకు కూడా చెయ్యని అడగాలి, కానీ వాళ్ళ మీద అసూయతో నిందలు వేయకూడదు. అద్భుతాలు అనేవి మనము ఆశించాలన్నమాట, ఆశపడాలి. ప్రభువా నా జీవితంలో చెయ్యి. ఒక్కొక్కసారి ఆశపడకపోతే జరగవు, ఎక్స్పెక్ట్ చేయకపోతే జరగవు. అద్భుత రీతిగా స్వస్థపరచు ప్రభువా అని అడగాలి. అద్భుతాలను మనము ఆశపడాలి. యేసయ్య అద్భుతాలు చేశాడా లేదా? ఎస్, గాడ్ డిడ్ మిరకల్స్. ఎందుకు అద్భుతాలు చేయాలా? వాక్యం చెప్తే సరిపోదా? వాక్యం ఏంటి? వాక్యమే అద్భుతం. కొంతమంది వాక్యాన్ని అద్భుతాన్ని వేరు చేస్తారు. నో, డోంట్ డివైడ్ ద వర్డ్. వాక్యంలోనే అద్భుతం ఉంది అని చెప్పండి. ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడంట? స్వస్థపరిచాడంట. నా మాట బండను బదలగొట్టు, సుత్తి వంటిది కాదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. రైట్. దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, ఇంకేంటి? శక్తి. సో గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్స్ బట్ పవర్. ఎంతమందికి నా జీవితంలో ఆ వాక్యము శక్తిగా మాట్లాడుకుంటున్నారు? అది ఎక్స్పెక్ట్ చేయాలా? ఉత్తి వాక్యమే కాదు, ప్రభువా నాకు ఏదో ఒకటి చెయ్యి, డూ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఎక్స్పెక్టేషన్, ఆశ అనండి. అందరూ ప్రభు అద్భుతాల కొరకు ఆశపడుతున్నానండి. అద్భుత రీతిగా అందరూ మీ రోగాల నుంచి బయటకు వస్తారు. అద్భుత రీతిగా అందరూ పరిశుద్ధంగా జీవిస్తారు. గాడ్ కెన్ డూ దాట్. గాడ్ కెన్ చేంజ్. ఆయన అద్భుత రీతిగా వేశ్యలను మార్చలేదా? ఎస్. సుంకర్లను మార్చలేదా? పాపులను మార్చలేదా? ఎలా మార్చాడు? Miraculously he changed them. Miracles can turn sinners' heart to believe in Jesus. Miracles bring repentance. అద్భుతాలు పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాయి. అసలు ఈ శక్తి ఎక్కడిది? కీర్తనల గ్రంథానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఎన్నిసార్లు చెప్పాడంట? బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు. వై 2? ఎందుకు రెండో చూద్దాం. అంటే మొదటిసారి అద్భుతాలు లేవన్న వాళ్ళకి ఏం చెప్తాడు? రెండోసారి చెప్తున్నా, బలము నాది, అద్భుతాలు ఉన్నాయి, నమ్మో. చూడండి అది ఎక్కడ వాడతాడంటే, ఒకసారి ఆదికాండము 41:32. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. ఆగండి, 2 సార్లు ఫరోకు వచ్చిందంట కళ. దేవుడు దాన్ని ఎలా చేస్తాడంట? శీఘ్రముగా చేస్తాడంట. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడను. సో వెన్ సంథింగ్ ఈజ్ గివెన్ ట్వైస్, దట్స్ లైక్ సీల్. ఇది అంతే జరగాల్సిందే. అంటే ఈ భూమి మీద ఎవరికున్న బలము, దైవజనుడికున్నదంతా ఎక్కడి నుంచి వచ్చింది బలము? ఎస్, ఫ్రమ్ గాడ్. అందరూ చెప్పండి, అద్భుతాలు దేవుడివి అనండి, ప్రతి శక్తి దేవుడిది అనండి. ఎవ్రీ మిరకల్. సరే, ఇవన్నీ యేసయ్యకి ఎవరిచ్చారు? నీకు కూడా ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? పరిశుద్ధాత్మ. ఎవరాత్మ? తండ్రి యొక్క ఆత్మ. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, ద హోలీ స్పిరిట్. 63వ కీర్తన 2వ వచనము. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆగండి, దేవుని మందిరంకి వచ్చినప్పుడు కేవలం వాక్యం వినడము కాదు, వర్షిప్ చేయడము కాదు, నీ బలమును నీ ప్రభావమును ఏం చేయాలంట? చూడాలంట. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నా. అంటే దేవుని మందిరంలో ఏముండాలా? ఆశ. అందరూ ప్రభువా ఈరోజు అద్భుతము జరగాలయ్యా నా జీవితంలో, ఈరోజు నా ఆర్థిక పరిస్థితి మారిపోవాలా, నా ఆరోగ్యము పూర్తిగా కుదిరిపడాలా, నా పిల్లలు బాగుపడాలా అని ఆశతో రావాలా. యూ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ అండ్ డిజైర్. ఎంతమంది ఈ రోజు నుంచి నా కుటుంబంలో, నా జీవితంలో అద్భుతాలు జరగాలని అనుకుంటున్నారు ఆశతో? ఎస్, కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మిరకల్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. గాడ్ డస్ మిరకల్స్. ఆశ. ఈ వారం నుంచి ఎవరో మామూలుగా రారు, ఎంతో ఆశతో వస్తారు దేవుని మందిరంలోకి. వాళ్ళందరూ ఈ పరిశుద్ధాలయములో బలము ప్రభావాన్ని చూస్తారు. దే విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. 66వ కీర్తన 3వ వచనం. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. ఆయన సన్నిధిలో దేవుని వాక్యము శక్తితో కూడింది, మాటలు కాదు. ఎందుకంటే ఆ బలము గనక లేదనుకోండి, శత్రువులు లొంగుతారా? లొంగవో. అవి లొంగాలంటే నీకేం కావాలా? బలాతిశయము కావాలా. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి భీకర కార్యాలు నాకు చూపించు. yes, God does big things.
ఈ దేవుని తెలుసుకుంటే గొప్ప గొప్ప ప్రార్థన చేస్తావు నువ్వు, చిన్న చిన్న ప్రార్థన. లార్డ్ డూ బిగ్ థింగ్స్, గొప్ప విషయాలు చేయను ఆయన. భీకరమైనవి నీ బలాత్సయాన్ని బట్టి శత్రువులు ఏమవుతారంట? లొంగిపోతారంట. ద హౌస్ ఆఫ్ గాడ్ హెస్ పవర్ టు సబ్డ్యూ ఆల్ దిస్ ఎనిమీస్. 68వ కీర్తన 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. ఎందుకని? తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు అంటే, పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడిని ఎంతగానో హెచ్చిద్దాం అనుకుంటున్నాడు అని చెప్పండి. గాడ్ వాంట్స్ యూ టు మేక్ యూ ఎ వుమెన్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ టెర్రర్ ఇన్ యువర్ ప్లేస్. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దానివల్ల ఎవరికి వస్తుందంట స్తుతి? దేవునికి వస్తుందంట స్తుతి. బలముని ఇంకోటి ఏంటంట? పరాక్రమం అంట. హీ వాంట్ టు గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ హానర్. ఎవరి ప్రజలకి? తన ప్రజలకి. హీ వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్, గొప్ప విషయాలు. పక్కన చెప్పండి, ఎంతకాలం ఇలా ఉందాం మనం అని చెప్పండి. హౌ లాంగ్? ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఎ ప్యాషన్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఎ డిజైర్. ఒక ఆశ తేడా. ఏం తేడా? ఆశ. ఎ సింపుల్ డిజైర్ కెన్ బ్లెస్ యువర్ లైఫ్. 106వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. దేవుడు బలాన్ని ఉంచుకుంటాడా? ఎవరికి చెప్పొద్దు అంటాడా? దాన్ని ప్రసిద్ధి చేయాలని కోరుకుంటాడా? ఇజ్రాయెల్ అద్భుతాలను ప్రసిద్ధి చేయమన్నాడా లేదా? పాజిటివ్ గా నీవు అడిగి ఎదిగే మనసు ఉంటే నీకు అద్భుతాలు చూపిస్తాడు. అంటే ప్రసిద్ధి చేయడము, స్వస్థపరచడం, ఈ రెండాటిలో దేవుడు దేని కోరుకుంటాడు ఎక్కువ? ముందు స్వస్థత, తర్వాత ప్రసిద్ధి. ఎందుకంటే ఈ బలము వల్ల మన శత్రువులు ఎక్కడికి వస్తారు? లొంగిపోతారు. ద డెవిల్ విల్ బి ఓన్లీ సరెండర్డ్ బై పవర్. ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన మహాపరాక్రమమును నీకు ఇచ్చి ప్రసిద్ధి చేస్తాడు దేవుడు. దట్ ఈస్ గాడ్స్ గ్లోరీ. హీ వాంట్ టు గ్లోరిఫై హిస్ నేమ్ బై గివింగ్ యూ పవర్. ఆయన దాచిపెట్టడానికి ఇవ్వలే. ఒకవేళ దాచిపెట్టాలంటే బైబిల్ రాస్తాడు ఆయన? రాయుడు. నువ్వు అలాగుండు, నువ్వు ఎలాగుండు, నీ ఎలాగా, నువ్వు అలాగా, అంతే. ఆమెన్. ఏం ఉండదు ఇంకా బైబిల్లో. బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ పవర్. దేవుని వాక్యం మాటలతో కాదు, శక్తి. అందుకే ఇజ్రాయేలీలు నీ పిల్లలకు చెప్పమంటాడా లేదా? చెప్పమంటాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడని ఒక కుండ, ఆ కుండలో మన్నా వేసి పెట్టమంటాడా లేదా? కొన్ని రాళ్ళు, ఆ యోర్దాను దాటిన తర్వాత రాళ్ళని ఉంచుతాడా లేదా? పొద్దున పిల్లలు అడుగుతారు, ఈ రాళ్ళు ఏంటంటే దేవుడు యోర్దాను అనేది విడగొట్టి మమ్మలను తీసుకొచ్చాడు. గాడ్ డస్ ఆల్ దీస్ మిరకల్స్. అందుకే నీ జ్ఞాపకార్థంగా వాటిని రాశాడు. నీ పిల్లలకి ఏం చెప్పమంటాడు? బోధించమంటాడు వాటిని. ఈ రోజు నుంచి ఎవరు వింటున్నా మనల్ని గొప్పగా కనపరచబోతున్నారు. మిరకల్స్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇప్పుడు అద్భుతాల ద్వారా తన అసలైన శక్తిని ప్రభావితం చేసి ప్రసిద్ధి చేయబోతున్నాడు నీ జీవితం ద్వారా. ఎస్, అందరూ చెప్పండి, యేసయ్యా నేను రెడీ అనండి. ఎస్, గాడ్ వాంట్స్ అవైలబిలిటీ. తన శత్రువుల ముందు బలపెట్టి ఏం పెడతాడంట? భోజనం పెడతాడు. అట్లా ఏం పెడతారు కదా? నేను పెడతాను కదా నీకు భోజనం, వాడు ఎదురుగుండా. దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సమ్ టైమ్స్ గాడ్ అలౌస్ ద ఎనిమీ టు ప్రాస్పర్ to show that he cannot prosper over you. నజరేయుడైన యేసయ్య అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, అద్భుతాలు నీ బిడ్డల జీవితంలో నీవు చేస్తున్న నా యేసయ్య నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే మరణకరమైన రోగాలతో, బాధలతో, కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలను సాక్ష్యాలుగా మార్చండి. ప్రతి ఒక్క కాడి నుంచి వారిని విరగ్గొట్టి పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయమని, ఇదిగో ఈ దినము అద్భుతాల కొరకు ఆశ కలిగి ఉండమని నీ వాక్యములో చెప్పి ఉన్నావయ్యా. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.